కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. రమ్య, యు ఆర్ ఎలిమినేటెడ్. వెళ్ళగానే అవుతారు. అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఏం టార్చర్. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పొచ్చు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్. ఫస్ట్ కళ్యాణ్ సార్, ట్రాష్ లో వేసేసి, ఎందుకంటే తనకి మెచ్యూరిటీ లేదు. అండ్ నిబ్బా నిబ్బీలా బిహేవ్ చేస్తారు సార్. రుకో జరా సబర్ కరో. తిని చూస్తుంటే నాకు లాస్ట్ నా ప్రీవియస్ ఒక రిలేషన్ సేమ్. సేమ్ ఫేస్, అందుకే దీన్ని బాధపడితే నేను చూడలేను సార్. అది నాకు మీరు మాత్రం మంచోళ్ళండి అందరూ. ఇప్పుడు నేను మెసేజ్ కూడా పెడుతున్నాను సార్, మీరు చూడలేదేమో. ఉంది ముందు నుండి. అది ఎంత బాధపడుతున్నా సరే చేతులు కట్టేసుకొని బర్నీ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఏడుస్తున్నా సరే, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు చేతులు కట్టేసుకొని నేను నా చేతులు 2 జోబులో పెట్టేసుకొని అసలు వెళ్ళేవాడిని కాదు. నేను ప్యూర్ గా చేద్దాం అనుకున్న ఎమోషన్ నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నేను చూపించుకోలేకపోయాను ఈ వారం అంతా, సమ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి. కాలేజ్ లో ఫస్ట్ టైం నేను లవ్ లో పడినట్టు తను అలా బిహేవ్ చేస్తాడు సార్. పొద్దున్న లేసి నా మొహం నేనే చూసుకున్నట్టు. సర్లే. అండ్ తను ఏదో మాట్లాడేస్తా అనుకుంటాడు కానీ తనకి అంత మాట్లాడడం కూడా తెలీదు. నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. రీజన్స్ అంతా నా మైండ్ కి మిస్టేక్ అలా నేను అంతా రెక్టిఫై చేసుకొని కరెక్ట్ గా రియలైజ్ అయ్యి మాట్లాడదాం అనే టైం కి స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ లో తిను నాకు తెలియదు అసలు కళ్ళు తిరిగి పడిపోయిందని కూడా తెలియదు. అందరూ టెన్షన్ గా వచ్చి తను చచ్చిపోతావరా. ఆట ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా రమ్య? అవును సార్, నామినేషన్ పాయింట్స్ లో కూడా అంత ఒకటి మాట్లాడదాం అనుకుని ఒకటైపోతుంది సార్. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? నమ్మరు. ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏది అడగలేదు, ఒక్కటే అడిగాను. ఓకే ఓకే అర్థమైంది. తనుజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదు అని చెప్పేసి, ఆ ఫీవర్ రిపోర్ట్స్ అదొక్క ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను ఒక్కడిని అడిగాను, అదొక్కటే కోరుకున్నాను సార్. నేను ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను ఏది కోరుకోలేదు. చాలా ఫీల్ అయ్యి ఎమోషన్. జీవితంలో నువ్వు ఇంకా మారను బయటకు వచ్చేసింది సార్. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకొని నేను అలా ఉండిపోయాను. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు సార్. ఇంకేమన్నా ఉందా? వద్దు సార్. వద్దా? మద్రి గారు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. తీసుకుని అంతే. Yes. మాధురి లోపల కరెక్ట్ గా చూసావా, లేకపోతే తనుజ మీద ఉన్న ప్రేమతో త్వరగా పంపించావా? అలా ఏం లేదు సార్. యాంగిల్ కరెక్ట్ గా ఉందా? బిగ్ బాస్ బిగ్ బాస్ కరెక్ట్ గా పెట్టింది సార్. ఇంక రిమైనింగ్ సార్ లోగో ఒకటి కరెక్ట్ ఉంది కానీ పైన కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు అప్ చేసి చూస్తే అవి బిగ్ బాస్ లో ఎప్పుడు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. నాకు కనుక క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటే బాగా టైం తీసుకొని చర్మం వలిచి పోసి ప్రాణం పోగొడుతుంది.
నేనైతే తనుజ కరెక్ట్ గానే పెట్టింది సార్, నేను చూసాను. రిమైనింగ్ నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ నామినేషన్. I'll go with the first option, sir. డైరెక్ట్ నామినేషన్. మాధురి, యు ఆర్ డైరెక్ట్లీ నామినేటెడ్. ఒకసారి వినండి. ఎవరికిస్తే నీ కెప్టెన్సీ చక్కగా సాగుతుంది. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Thank you. మా అమ్మకే సార్. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది రావట్లేదే. తెలుసు. నీకు తెలియదురా ఏలు ముద్రలు అన్నిటికరా ఎందుకురా చదువుకున్నా. ఎక్కువగా పులిహోరలో వాడతాం. తాలింపు. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా ఏంట కాదు. ఇంకా అన్నం. కాదు, అది నిల్వ ఉండడానికి ఏం వాడతాం? ఆయిల్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఇంకా పులిహోరలు ఎక్కువ వాడతాం. పసుపు. ఏంట్రా అది? తాలింపు. పోపు. కాదు. పరవన్నమా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లెమన్. నిమ్మకాయ. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. వచ్చిందండి వయ్యారి. సౌండ్ వచ్చిందా? వచ్చింది సార్. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతుల తిని బయట ఉన్నప్పుడు ఎపిసోడ్లు చూడలేదు అనుకున్నానే కానీ లోపల కూడా అబ్జర్వ్ చేయలేదు అమ్ముడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. నేను వేస్ట్. ముందు 30 చెప్తా, తాయినాక 90 చెప్తా నేను. చాలా యాటిట్యూడ్ తోటి. థ్యాంక్ యూ. అలా రీచ్ అయ్యి ఉంటదేమో. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. అట్లుంటది మనతోని. కాదు సార్, మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా నాకేం ఎఫెక్ట్ అవ్వదు సార్. ఓదార్పు యాత్రకి వెళ్ళారా? కళ్యాణ్ తనుజ అని చెప్పారు మీకు లవర్స్ అని. నాకు అనిపించింది చెప్పడంలో తప్ప. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. పవన్ తో పులిహార ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను పవన్ తో పులిహోర ఏం కలపలేదు సార్. వీడియో ప్లీజ్. నీకు ఎవరు నచ్చారు ఫస్ట్? పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. లేకుండా అడుగుతున్నాను దయచేసి. కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్.